రోజు గ్రీన్ పీస్ బఠానీ తింటే చాలు. ఎలాంటి వ్యాధి దరి చేరదు. గ్రీన్ పీస్ లేదా మటర్ ప్రతి ఏటా శీతాకాలంలో విరివిగా లభిస్తుంది. మటర్‌ను చాలా రకాలుగా తీసుకోవచ్చు. కూర రూపంలో, సలాడ్ రూపంలో ఎలాగైనా తీసుకోవచ్చు. కొంతమంది పచ్చిగానే తినడం ఇష్టపడుతుంటారు. మటర్ లేదా గ్రీన్ పీస్‌లో పోషకాలకు లోటు ఉండదు. మటర్ నేరుగా తింటే ఇంకా లాభదాయకం అంటారు. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలెట్ కావలసినంత లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా వివిధ రకాల సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటివి పీడిస్తూ ఉంటాయి. రోజు పచ్చి బఠానీలు తినడం అలవాటు చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ విధమైన సీజనల్ వ్యాధులు దరి చేరవు. గ్రీన్ పీస్ లేదా మటర్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే శరీరం బరువు తగ్గించుకునే ప్రక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. మటర్ తినడం వల్ల ఎనర్జీ కూడా దీర్ఘకాలం ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకుగాను ఇప్పుడు చెప్పుకోబోయే రసాలను తాగడం వలన గుండెకు చాలా మేలు జరుగుతుంది. బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, అదేవిధంగా రక్తపోటును తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను పెంచుతుంది. క్రాన్ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంథోసైనిన్లు, ఫ్లేవనాల్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా నిరోధిస్తాయి. దానిమ్మ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా నరాల ప్రేరణకు సహాయపడే వివిధ పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే నారింజ జీర్ణ వ్యవస్థలో ఉండే కొలెస్ట్రాల్ను గ్రహించకుండా దాన్ని నిరోధించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టొమాటో రసంను ప్రతిరోజు తాగితే హృదయ సంబంధ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ మూడ్ చిరాగ్గా ఉందా? ఈ పండ్లు తినండి. వెంటనే సెట్ అవుతుంది. మీ మూడ్ సరిగా లేనప్పుడు కమలా పండు తినాలి. వెంటనే మీ మూడ్ సెట్ అవుతుంది. కమలా పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ రోగ నిరోధక వ్యవస్థను నిరోధిస్తుందని కాదు, సెరోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల సంశ్లేషణలో కూడా ఇది పాత్ర పోషిస్తుంది. మీ డైట్లో కమలా పండు చేర్చుకుంటే మానసిక స్థితి మెరుగుపడుతుంది. మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచుతుంది. పైనాపిల్ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలను ఉత్పత్తి చేయడానికి మీ మూడ్ బాలేనప్పుడు హ్యాపీగా కూర్చుని పైనాపిల్ ముక్కలు తినండి. నిమ్మ పోషకాల పవర్ హౌస్. నిమ్మలోని విటమిన్లు వాటర్ కంటెంట్ మానసిక స్థితిని కలిగి ఉండటానికి ఉపయోగపడతాయి. ఈ సిట్రస్ ఫ్రూట్ ఒక వ్యక్తిని పునరుజ్జీవింపచేస్తుంది. మీ మనస్సు సరిగ్గా లేనప్పుడు నిమ్మరసం నీళ్ళల్లో కొద్దిగా పుదీనా వేసి తీసుకోండి. ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్లేదని అర్థం. ప్రోటీన్ కండరాల బిల్డింగ్ బ్లాక్. మన అమైనో యాసిడ్ అవసరాలను తీర్చడానికి, కండర ద్రవ్యరాశి నష్టాన్ని శరీరంలో నిరోధించడానికి ప్రోటీన్ చాలా అవసరం. మన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుండి రక్షించడానికి బలమైన రోగ నిరోధక వ్యవస్థ చాలా కీలకం. ఇది యాంటీబాడీ, ఇతర ఇమ్యూనిటీ కాంపౌండ్స్ను ఉత్పత్తి చేయడానికి అందుబాటులో ఉంటుంది. ప్రోటీన్ ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తే శరీరాన్ని రాజీ చేస్తుంది. దీని కారణంగా ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. కణజాల మరమ్మతులు, పునరుత్పత్తి ప్రక్రియలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. కొల్లాజెన్ ఒక నిర్మాణాత్మక ప్రోటీన్. కొత్త కన్వాయిస్ ఏర్పాటుకు, గాయాలను నయం చేయడానికి ప్రోటీన్ మన శరీరంలో తాపజనక ప్రతిస్పందనను కలిగిస్తుంది. ప్రోటీన్ల లోపం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో గాయం మానడం ఆలస్యం అవుతుంది. ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుంది.